మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ డూ. రచిత, కమిన్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బీ సీటెడ్. Thank you, sir. ఇప్పుడు అవును సార్, ఏదో రమ్మన్నారట. యా, అది లాస్ట్ టైం మీకు ఇచ్చిన అసైన్మెంట్ బాగా చేశారు. పీపుల్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈసారి మీకు ఎలాంటి అసైన్మెంట్ ఇస్తానంటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈసారి అసైన్మెంట్ దేని గురించి సార్? బ్లాక్ మ్యాజిక్, చేతబడి, అలాంటివి నమ్మే వాళ్ళ కోసం, అంటే అలాంటివి గుడ్డిగా నమ్మే వాళ్ళ కోసం. ఈ బ్లాక్ మ్యాజిక్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఈ 4G కాలంలో కూడా ఈ తంత్రాలు మంత్రాలు నమ్ముతున్నారు అంటే బ్లాక్ మ్యాజిక్ తన పవర్ని నిలబెట్టుకుంటోంది. సో ఈ ప్రాజెక్ట్లో మీరు చేయవలసింది ఏమిటి అంటే, వీక్ మైండ్ ఉండే ప్రజల బలహీనతల్ని, భయాన్ని తమ బిజినెస్కి ఉపయోగించుకుంటున్నారు కొంతమంది. ఒక వ్యక్తి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఒకరి దగ్గరకు వెళితే అమావాస్య రాత్రిలో 3 రోడ్ల జంక్షన్లో ఒక గుడ్డును పగలగొట్టండి, దట్ సాల్వ్స్ యువర్ ప్రాబ్లం అంటారు. ఇలాగే ఇంకొకటి ప్రాబ్లంతో మరొకటి దగ్గరికి వెళితే ఆ పగలగొట్టిన గుడ్డును మీరు దాటారు అంటాడు. అదే ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేయడం అంటాడు. అండ్ ది సెన్స్ ఈజ్ బియాండ్. పిల్లలు లేరు అంటే ఒక పిల్లని బలివ్వండి అంటాడు. మీ ఇంట్లో ఒక నిధి ఉంది, దాన్ని తీయాలి అంటే ఒక కన్నె పిల్ల గొంతు కొయ్యాలి అంటాడు. ఇటువంటి ఇన్సిడెంట్స్ మీరు పేపర్లో చాలా చూసే ఉంటారు. మనుషుల్లో ఉండే రాగద్వేషాల్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. దాన్ని మీరు కనిపెట్టాలి. సో మీరు కనిపెట్టాల్సింది ఏమిటంటే నమ్మకమా, మూఢనమ్మకమా అని. సో అటువంటి విషయాల మీద చాలా కాలంగా రీసెర్చ్ చేసిన వాళ్ళ స్టడీ మెటీరియల్ నా దగ్గర ఉంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. విల్ ట్రై అవర్ బెస్ట్ సార్. రచిత, నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ సార్. యా, ఆల్ ద బెస్ట్. సో మీరు కనిపెట్టాల్సింది ఏమిటంటే నమ్మకమా, మూఢనమ్మకమా అని. సో అటువంటి విషయాల మీద చాలా కాలంగా రీసెర్చ్ చేసిన వాళ్ళ స్టడీ మెటీరియల్ నా దగ్గర ఉంది. నువ్వేనటయ్యా మారీ మహాదేవ్? తెలీదా? ఓ, నేను క్రైమ్ చేసేటప్పుడు మీడియా వాళ్ళని లైవ్ తీయమని ఎన్నోసార్లు మొత్తుకుంటూనే ఉన్నాను. భయపడి ఎవరు దగ్గరకు రానంటున్నారే. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు చెప్తారు, వీళ్ళు రాసుకుంటారు. అట్లీస్ట్ ఒక ఫోటో అయినా వేయకుండా మ్యాటర్ క్లోజ్ చేసేస్తారు. ఏయ్, అయినా కూడా అడుగుతున్నాను, నీ తల్లి మీద ఒట్టు, నేనెవరో తెలీదు? నీ తల్లి తోడు నాకు తెలీదయ్యా. ఏయ్ చూడు, రక్తం చూసినా కూడా మాకు అసహ్యం అనిపించదు. నీ గుండెలు చీల్చే రక్తం తాగడం పెద్ద విషయమేం కాదు. చూడు, రాబందుల్లాగా ఎలా కాచుకొని ఉన్నారు చూడు. ఏమంటావు? ఆ విషయం పక్కన పెట్టు. నాకు కావాల్సింది ఏలేరు బార్డర్ సర్వే ఫైల్. అది మర్యాదగా నాకు ఇచ్చేసి వెళ్ళు. నీకేం కావాలో అడుగు, నీకు కావలసినంత చిల్లర పడేస్తాను. బాబు, డైలాగులు బాగా చెబుతున్నావు బాబు. నాకు రాజమౌళి బాగా తెలుసు. ఆయనే కాదు, చాలా మంది నాకు తెలుసు. వాళ్ళకి చెప్తాను, నీకు మంచి ఛాన్స్ ఇస్తారు. విలన్గా చేయి, డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఇలాంటి బెదిరింపులన్నీ మానేయ్. గవర్నమెంట్ సర్వెంట్లంతా ఒకేలాగా ఉండరు. నా సర్వీస్లో నీలాంటి కుక్కల్ని ఎంతమందిని చూశానో తెలుసా? ఈ ఫైల్ని నేనే గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను. నువ్వేం పీక్కుంటావో పీక్కు వెళ్ళు. బెదిరిస్తావా? గబ్బిలాల్లా బతుకుతున్నారా మీరంతా. నాకు జీతం ఇచ్చేది గవర్నమెంట్, మీరు కాదురా. ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్.